ఈనాటి ముఖ్యాంశాలు. కన్న తండ్రినే కడతీర్చిన కసాయి, గాజుల రేగ హత్య కేసును ఛేదించిన పోలీసులు. బూడిద పాలైన కోట్ల రూపాయలు, కళావిహీనంగా కళ్యాణ మండపం. నిరుపయోగంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపంపై వాజీ ప్రత్యేక కథనం. ఆటో డ్రైవర్లకు, మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి డిమాండ్ చేసిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఓ మంచి పనికి ఇంత గొప్పగా తరలి వచ్చి అండగా నిలబడినందుకు విజయవాడ పౌరులను అభినందిస్తున్నాను. వారికి సెల్యూట్, శభాష్ విజయవాడ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో నిన్న రాత్రి ఏర్పాటు చేసిన యుఫోరియా మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. భారీగా ప్రేక్షకులు తరలి వచ్చి మ్యూజికల్ నైట్ కు అండగా నిలిచారు. మైదానం మొత్తం నిండిపోయింది. తమన్ బృందం ఆట పాట, సంగీతం, శివమణి డ్రమ్స్, వాయిద్యాలతో ప్రేక్షకులను అరలించారు. ప్రముఖ వ్యాఖ్యాత సుమ తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ట్రస్టీ నారా బ్రాహ్మణి, నారా దేవాంశ్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తరలివచ్చారు. ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరి గుండెల్లో సజీవంగా ఉన్నారు. ఒక మంచి పని ఆరంభించడంతో పాటు దాన్ని కొనసాగించడం చాలా కష్టం. అలాంటిది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 28 ఏళ్లుగా సేవలు అందించడం చాలా గొప్ప విషయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిన్న విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ఇలాగే మరో 100 ఏళ్లైనా కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ట్రస్ట్ ఈ ప్రోగ్రాం జరగటం, తలసీమియా పేషెంట్స్ కోసం జరగటం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నేను ఎప్పుడు ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు, కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలవాలనిపిస్తుంది. నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం, తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడు ప్రేక్షకుల్ని ఆకర్షించే ఆయన నటన చాలా ఆనందకరం. మా సోదరులు బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమాల్లోనే కాదు, చారిటీస్లో కూడా ముందుంటాను. ఆ చారిటీస్ని గుర్తించే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి, ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు, పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం. 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఈ ట్రస్ట్కి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి. ఇంకా వేలాది మందికి సహాయం చేయాలి. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. చాలా సైలెంట్గా చేసుకెళ్ళిపోయే ట్రస్ట్ ఇది. నాకు ఎలా తెలిసేది ట్రస్ట్ గురించి అంటే, చాలామంది డాక్టర్స్ విదేశాల నుంచి వచ్చి అక్కడ విదేశాల్లో మేము డబ్బుల కోసం చేస్తాం, కానీ దేశానికి వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్కి వచ్చి చాలామంది గొప్ప ఆంకాలజిస్టులు వాళ్ళందరూ వచ్చి సేవలు చేయటం ఎంత స్ఫూర్తిదాయకమో ఎన్టీ రామారావు గారిది తెలుస్తా ఉంది.
గాజుల రేగ హత్య కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. ఈ నెల 13వ తేదీన అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. కొడుకే కసాయిగా మారి కన్న తండ్రిని కడతీర్చాడు. సూరిబాబు కుమారుడు సాయి తన తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సూరిబాబు భార్య కరణపు బంగారలక్ష్మి తన భర్త మరణంపై అనుమానంగా ఉందని ఈ నెల 13వ తేదీన ఫిర్యాదు చేసింది. టూ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. మృతదేహాన్ని మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులు పోస్ట్ మార్టం చేశారు. ఈ రిపోర్టులో మృతుడిని కొట్టి చంపినట్లు తేలింది. దీంతో సూరిబాబు కుమారుడు సాయిని పోలీసులు ఆరా తీశారు. కరణపు సాయి తన తండ్రిని చంపినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు సాయిని ఈ రోజు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. యువత చెడు వ్యసనానికి బానిసయ్యి ఇలాంటి ఘటనలకు పాల్పడకూడదని సూచించారు. కేసును ఛేదించిన టూ టౌన్ పోలీసులను డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. అయితే కొడుకు వీళ్ళిద్దరూ కూడా బాగా తాగుడికి బానిసలు అయిపోయారు. తండ్రి సూరిబాబు, కొడుకు సాయిను. ఈ సాయి అన్న అతను కుర్రోడు 20 years మ్యారేజ్ అవ్వలేదు, పని పాట ఏం లేదు. తండ్రి అయితే మాత్రం ఈ సీసాలు వేరడం ఇవన్నీ అమ్మి బతుకుతుంటాడు. ఈ ఏదైతే సొంత ఇల్లు సూరిబాబు గారి పేరు మీద ఉంది, ఆ ఇల్లు ఎలాగైనా అతను రాయించుకొని అమ్మేసి దాంతో వేరే వ్యాపారం చేద్దామని తండ్రి మీద చాలాసార్లు ప్రెజర్ తేవడం జరిగింది. అందులో ఇంకెలాగా ఇవ్వట్లేదని అందులో భాగంగా ఆ రోజు ప్లాన్ చేసి 12వ తారీఖున శుభ్రంగా అతనితోటి ఇంట్లోనే తాగించి అతన్ని పిడిగుద్దులతోటి గుద్ది చంపడం జరిగింది. దాని మీదట నిన్న అనగా 15వ తారీఖున ఎవరైతే ఈ సాయి అన్నకున్నాడో కొడుకు, అతను చేసిన నేరాన్ని ఒప్పుకొని ఒక పెద్ద మనిషి దగ్గర సరెండర్ అయ్యారు. నిన్న అతను విఆర్ఓ గారు మన టూ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకురాగా మన టూ టౌన్ సిఏ గారు టి శ్రీనివాస్ గారు నిన్న రాత్రి ఈ కరణాపు సాయి అన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం జడ్జి గారి దగ్గర రిమాండ్తో పెడతాం. అది జరిగిన విషయం. ఈ కేసులో బాగా కష్టపడిన మన టి శ్రీనివాస్ గారిని, మురళీ ఎస్సీ గారిని, మన టూ టౌన్ సిబ్బంది గారిని, వీళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. కోట్ల రూపాయల నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన కళ్యాణ మండపం నిరుపయోగంగా మారింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో కళ్యాణ మండపం నిర్మించేందుకు పట్టణ శివారులో రాయగడ రోడ్లో సుమారు ఎకరా స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంకు కేటాయించింది. ఒక కళ్యాణ మండపం, భోజనశాల, ప్రహారీ, దానికి 2 వైపులా గేట్లు, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అప్పటి రోడ్లు, భవనాల శాఖ మంత్రులు సుజయ్ కృష్ణ రంగారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ప్రజలందరికీ తక్కువ ధరకు ఇవ్వాలనే సదుద్దేశ్యంతో అందరికీ అందుబాటులో ఉండేలా అద్దెను నిర్ణయించారు. 1-2 కార్యక్రమాలు కూడా అక్కడ జరిగాయి. పట్టణానికి దూరంగా ఉండడం, డంపింగ్ యార్డ్కి ఎదురుగా ఉండటం వలన నిత్యం దుర్వాసన రావడంతో ప్రజలు ఈ కళ్యాణ మండపాన్ని వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు. డంపింగ్ యార్డ్ వల్ల కళ్యాణ మండపం కళావిహీనమైంది. ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి ప్రైవేట్ కళ్యాణ మండపాలు బుక్ చేసుకుంటున్నారు తప్ప తక్కువ అద్దెకు లభిస్తున్నా ఈ కళ్యాణ మండపం వైపు కనీసం ఎవ్వరూ కూడా కన్నెత్తి చూడటం లేదు. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కళ్యాణ మండపం నిరుపయోగంగా మిగిలిపోవడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. కరోనా సమయంలో ప్రభుత్వం దీన్ని క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించింది. అనంతరం కొన్ని రోజుల తర్వాత తక్కువ ధరకే శుభకార్యాలకు అద్దెకు ఇవ్వబడను అనే బోర్డు పెట్టి మండపాన్ని నిర్వహణలోకి తెచ్చేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు. పట్టణానికి దూరంగా ఉండడంతో ఈ కళ్యాణ మండపంపై అధికారులు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ దృష్టి పెట్టకపోవడంతో అలా వృధాగా నిరుపయోగంగా మిగిలిపోయింది. కళ్ల ముందే ఉన్న వినియోగానికి పనికి రాకుండా పోవడంతో కడుపు తరుక్కుపోతోంది. ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ను అక్కడి నుండి తరలిస్తే కళ్యాణ మండపం శుభకార్యాలతో కలకలలాడుతుందని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న కళ్యాణ మండపాన్ని ప్రజోపయోగంగా రూపుదిద్దేలా చర్యలు తీసుకోవాలని, కళాకాంతులు ఉట్టిపడేలా, జనసందోహం వినియోగించుకునేలా ప్రభుత్వం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పార్వతీపురం రాయగఢ్ రోడ్డులో చెత్త డంపింగ్ యార్డ్కి ఎదురుగా టీటీడీ కళ్యాణ మండపాన్ని సుమారు 10 సంవత్సరాల క్రితం నిర్మించారు. అసలు అక్కడ నిర్మించడమే వృధా. ఎందుకంటే డంపింగ్ యార్డ్ ఎదురుగా కళ్యాణ మండపం నిర్మిస్తే ఎవరు వెళ్ళరు అన్నటువంటిది నిర్మించినటువంటి వారికి, అది ప్రపోజ్ చేసినటువంటి వారికి, పట్టణ ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే కొంతమంది స్వార్థంతో అక్కడ కళ్యాణ మండపాన్ని ప్రపోజ్ చేసి నిర్మించారు. సుమారు 10 ఏళ్ళుగా సుమారు ₹1 కోటి ప్రజాధనాన్ని అక్కడ వృధా చేశారు. ఈరోజు పార్వతీపురంలో కళ్యాణ మండపాలకు ఎంత డిమాండ్ ఉందంటే, మామూలు కళ్యాణ మండపంకి వెళ్ళినా 30-40 వేలు రెంటు. వాడు పెళ్లి చేసుకుని బయటకు రావాలంటే సుమారు ₹70,000 నుండి ₹1,00,000 వరకు అవుతుంది. అటువంటిది పేదల కోసం పనికొచ్చే విధంగా టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఆ సొమ్ము వృధా అయ్యే విధంగా తీసుకెళ్ళి అక్కడెక్కడో డంపింగ్ యార్డ్కి ఎదురుగా అది నిర్మించడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అసలు వినియోగంలోకే రాలేదు. ₹1 కోటి సుమారుగా అది వృధా అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ తీరా చూస్తే అసాంఘిక కార్యక్రమాలు తప్ప కళ్యాణ మండపం పనికొచ్చే పరిస్థితి లేదు. ప్రైవేటు కళ్యాణ మండపాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మధ్యతరగతి పేద ప్రజలు అందరి దగ్గర ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకుంటూ కళ్యాణ మండపాలు నడుపుతున్నారు. మన టీటీడీ కళ్యాణ మండపానికి సకల సౌకర్యములు ఉన్నవి, పార్కింగ్ సౌకర్యం ఉంది. కానీ ఇక్కడ ప్రైవేట్ కళ్యాణ మండపాలకి ఏ ఒక్క కళ్యాణ మండపానికి కూడా పార్కింగ్ సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉంది. అవకాశం లేక మధ్యతరగతి పేదవాళ్ళు మిగతా వాళ్ళందరూ టీటీడీ కళ్యాణ మండపాన్ని వినియోగించుకోవడానికి అవకాశం లేక ప్రైవేట్ కళ్యాణ మండపాన్ని ఆశ్రయిస్తున్నారు. వీళ్ళ అవసరాలను ఆసరాగా తీసుకొని ప్రైవేట్ కళ్యాణ మండపాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్థిక దోపిడీ చేస్తున్నారు. దీనికి సరిగ్గా ప్రభుత్వము టీటీడీ వాళ్ళు అనుకొని ఆ కళ్యాణ మండపం తెరిపించి మధ్యతరగతి పేదవాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతున్నాం. పేదలు మధ్య కుటుంబాల గురించి అది ఉపయోగపడినట్టుగా చేస్తే మంచిది అనుకుంటున్నాం. దీని మీద ఎన్నోసార్లు దీని మీద మాట్లాడడం ఏదో ఒక చెప్తారు. ఇప్పుడు టీటీడీ కళ్యాణం కట్టకముందే అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. డంపింగ్ తగిలించుకోవాలి కానీ కేవలం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దృష్టి అంతా పడ్డది. ఆ దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే నీకు ఎందుకు వచ్చి రాగానే డంపింగ్ యార్డ్ దృష్టి పెడతారు. ఏ ఒక్క నాయకుడు పని చేయకుంటారు. డంపింగ్ యార్డ్ అక్కడ డంపింగ్ ఎక్కడికో తీసుకెళ్ళక్కర్లేదు. అక్కడ నుండి కూడాను మున్సిపల్ దృష్టి పెడితే దాని మీద పని చేయొచ్చు. ఎందుకంటే బోర్డు స్థలం, మున్సిపల్ స్థలం ఆ పక్కనే బోర్డు స్థలం ఉంది, దాన్ని ఏర్పాటు చేయగలరు. గతంలో మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చూశారు, ఇప్పుడు రాజకీయ దృష్టి పెట్టారు. కానీ మళ్ళీ దాన్ని రాజకీయ చేసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి దాన్ని ఆ టీడీకి మూత వస్తారు. కాబట్టి ఆ టీడీకి వెంటనే పునఃప్రారంభిస్తే పేదవారికి మధ్య కుటుంబాలకు ఉపయోగపడతలిసి మేము సిపిఎం పార్టీకి మా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఇప్పుడు కూడా స్పందించకపోతే నెక్స్ట్ సిపిఎం పార్టీగా మేము దీని మీద ఆందోళన కూడా చెయ్యాలని మనం నిర్ణయించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కలిసి జిల్లాలో 4 పర్యాటక స్థలాలను గుర్తించి అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా కృషి చేస్తోందని జిల్లా పర్యాటక శాఖాధికారి కుమారస్వామి పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం, వాళ్ళకి ఆదాయాన్ని మెరుగుపరచడం, పర్యాటక ప్రాంతాలలో కావలసిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పర్యాటక రంగాన్ని ప్రత్యేకమైన ప్రాధాన్యత రంగంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. జిల్లాలో వివిధ పర్యాటక స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పనిచేస్తూ ఉందండి. ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం, స్థానిక ప్రజల యొక్క ఆదాయాన్ని మెరుగుపరచడం, స్థానిక ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టూరిజం రంగాన్ని ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత రంగంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆ దిశగా రాష్ట్రంలో జిల్లాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో 4 ముఖ్యమైన ప్రదేశాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది తాటిపూడి రిజర్వాయర్ అండి. తాటిపూడి రిజర్వాయర్లో 23 కోట్ల రూపాయల
అంచనా వ్యయంతో ఇక్కడ కొన్ని మౌలిక సదుపాయాలని ప్రతిపాదించడం జరిగింది. అందులో ముఖ్యమైనది బోటింగ్ సదుపాయం, అదేవిధంగా ఒక 12 కాటేజీలని అక్కడ నిర్మించాలని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా రోప్వే, అక్కడ వచ్చిన పర్యాటకులకు రిక్రియేషన్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడ చిల్డ్రన్ పార్కు, బర్డ్స్ పార్కు, అమ్యూజ్మెంట్ పార్కు, అదేవిధంగా అక్కడ ఓపెన్ యాంఫీ థియేటర్ లాంటి సదుపాయాలని కల్పించడం జరిగింది. వీటికి సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా వీటిని పంపించడం అనేది జరిగింది. అయితే ఈ రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యాటక రంగం పట్ల చాలా శీఘ్రంగా స్పందించి మన మంత్రివర్యుల యొక్క చొరవతో, జిల్లా కలెక్టర్ గారి యొక్క చొరవతో తాటిపూడి రిజర్వాయర్ వద్ద బోటింగ్ సదుపాయాన్ని కూడా జనవరి 4వ తేదీన 2025 సంవత్సరంలో బోటింగ్ సదుపాయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ 8 బోట్లతో వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా అనే గ్రూప్ వారు ఇక్కడ బోటింగ్ యాక్టివిటీని కండక్ట్ చేయడం జరుగుతుంది. బోటింగ్ యాక్టివిటీ ప్రారంభించిన తర్వాత ఇక్కడ పర్యాటకుల సంఖ్య చాలా విశేషంగా అనేది పెరిగింది. సాధారణంగా మనకి తాటిపూడి రిజర్వాయర్ వద్ద నెలకి ఒక 25,000 వరకు పర్యాటకుల సంఖ్య వెళ్తూ ఉంటారండి. ఈ బోటింగ్ సదుపాయం ప్రారంభమైన తర్వాత అది అదనంగా మరొక 15,000 సంఖ్య వరకు పెరిగిందండి. అనతి కాలంలోనే తాటిపూడి బోటింగ్కు పర్యాటకుల యొక్క తాకిడి కూడా విశేషంగా పెరిగింది. విజయనగరం జిల్లాలో 2.72 లక్షల పెన్షన్లు ఉన్నాయని, వారందరికీ ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నామని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ ప్రతి నెల 1-2 తేదీలలో 115 కోట్ల రూపాయల పంపిణీ పెన్షన్ల కోసం వెచ్చిస్తున్నామని అన్నారు. మెడికల్ మరియు డిజేబుల్డ్ పెన్షన్లను రీఅసెస్మెంట్ చేయమని ఉత్తర్వులు వచ్చాయని అన్నారు. జిల్లాలో మంచాలకే పరిమితమైపోయిన కేసులు 342 ఉంటే వాళ్ళందరి ఇళ్లకు వైద్య బృందం వెళ్లి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిందని అన్నారు. నెలకు 6,000 రూపాయలు తీసుకుంటున్న వివిధ పెన్షన్ల విషయంలో ఆసుపత్రి స్థాయిలోనే రీఅసెస్మెంట్ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మనకి 2,72,000 పెన్షన్లు మనం ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. 115 కోట్ల వరకు 1-2 తారీఖుల్లో మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఏవైతే మెడికల్ పెన్షన్స్ మరియు డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయో వాటిని రీఅసెస్మెంట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దాని ప్రకారం బెడ్ రిడెన్ కేసెస్ జిల్లాలో 342 ఉంటే వాటికి మెడికల్ టీం ఇంటింటికి వెళ్ళి వాళ్ళ స్టేటస్ని వాళ్ళ లాగిన్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో 342 వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. సబ్సిక్వెంట్గా 6,000 తీసుకుంటున్న వివిధ రకాలైన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, లోకోమోటర్ అవనండి, హియరింగ్ ఇంపేర్డ్ అవనండి, లేకపోతే ఏదైతే విజువల్ అవనండి, అంతేకాకుండా మనం ఈ మెంటల్ రిటార్డేషన్ కానీ మెంటల్ డిజేబిలిటీ ఉన్న వాటికి కేసులకు సంబంధించి వాటిని హాస్పిటల్ లెవెల్లోనే మనం రీఅసెస్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది. లోకోమోటర్కి సంబంధించి మనకి దాదాపుగా 19,000 వరకు పెన్షన్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ 5 సెంటర్లు రాజాం, చిగురుపల్లి, గజనగరం, ఎస్కోట అండ్ జీజీహెచ్ విజయనగరంలో 5 టీంలు పనిచేస్తున్నాయి. రోజుకి 50 మంది చొప్పున, టీంకి 50 మంది చొప్పున మనం సచివాలయ సిబ్బంది ద్వారా నోటీస్ ఇప్పించి, ముందుగానే నోటీస్ ఇచ్చి పలానా టైంకి రండి అని చెప్పేసి వారిని మనం హాస్పిటల్కి పిలిపించుకుని సో అక్కడ డాక్టర్స్ ద్వారా ఎగ్జామిన్ చేయించడం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా విజయనగరం పరిధిలో ఉన్న 11 చెరువుల్లో 133,000 ఫింగర్లింగ్స్ చేప పిల్లలు విడుదల చేశామని జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ 6 నెలల తర్వాత చేప పిల్లలు 1 లేదా 2 కేజీల సైజు వచ్చిన తర్వాత మత్స్యకారులు అమ్ముకుని జీవనోపాధి పొందుతారని అన్నారు. అందువలన ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు అవకాశం ఉందని అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మా విజయనగరం పరిధిలో ఉన్న 11 డిపార్ట్మెంట్ చెరువుల్లో 133,000 ఫింగర్లింగ్ సైజ్ చేపలను విడుదల చేయడం జరిగిందండి. ఈ చేపలు ఏంటంటే 6 నెలల తర్వాత వీటిని 1 కేజీ 2 కేజీల సైజు వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకుని వాళ్ళ జీవనోపాధి పొందుతారు. అలాగే ప్రజలకు కూడా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ని సప్లై చేయడానికి కూడా మనకు ఆస్కారం ఉంది.
అలాగే మరి మిగతా చేపల చెరువుల్లో కూడా ఈ 2-3 రోజుల్లో మిగతావి కూడా వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కరకముడుదాం, గుర్ల, విజయనగరం, నెల్లిమర్ల ఈ తదితర మండలాల్లో వేయడం జరిగిందండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 100%లో 40% సబ్సిడీ కింద వేయడం జరిగిందండి. 60% సబ్సిడీ వాళ్ళ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కింద మత్స్యకారులు వేసుకున్న తర్వాత మిగతా 40%ని మనం డిపార్ట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరుగుతుందండి. ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసే యోచనలో ఉందని, భవిష్యత్తు అవుట్సోర్సింగ్ నియామకాలు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నింపాలనే ఆలోచనను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర కో కన్వీనర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఎంటీఎస్ అమలు చేసి దశల వారీగా రెగ్యులరైజేషన్ చేయాలని, అప్పటి వరకు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కొనసాగించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేసి రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని తీర్మానం చేశారు. ప్రభుత్వాలు మారిన తర్వాత ముఖ్యంగా వీళ్ళు చిరుద్యోగుల మీద, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద పడడం ఆనవాయితీగా మారింది. గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డాయి మన ఉద్యోగులు. కాంట్రాక్ట్ అవ్వచ్చు, అవుట్సోర్సింగ్ అవ్వచ్చు, ఎవరే అవ్వచ్చు, జీతాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదో ప్రభుత్వాన్ని మార్చుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాత విధానం కొనసాగించాలని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ ఉద్యోగుల్ని బలి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయాన్ని పూర్తిగా మేము అన్ని సంఘాల తరఫున, అందరు ఉద్యోగుల తరఫున కూడా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇదేని త్వరగా నిర్ణయంగా మీరు మార్చుకోకపోతే త్వరలో ఉద్యమాన్ని కూడా ప్రారంభించి మరోసారి మా యొక్క ఇదేంటో, ఒక కష్టం ఏంటో, మా రిజల్ట్ మీ మీద ఎలా ఉంటుందో విషయాన్ని ఇంతకుముందు మీరు చాలాసార్లు ప్రభుత్వం చవి చూసింది. ఇక ముందు ఇప్పుడిప్పుడే మీరు ఇంకా ప్రభుత్వాన్ని నడుపుతూ వస్తున్నారు. ఈ నడుపు వచ్చేది మీరు ఏదో ప్రశాంతంగా ఉందనుకుంటున్నారు, కానీ ఉద్యోగుల్లో చాలా తీవ్ర అసంతృప్తులు, అన్ని వర్గాల ఉద్యోగుల్లో అసంతృప్తి కొనసాగుతుంది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వ నాయకులు కానీ పెద్దవాళ్ళు కానీ గ్రహించాలి. ఐఏఎస్లు పూర్తిగా తొక్కి పారేస్తున్నారు. అధికారులు ప్రతి శాఖలో ఉన్న అధికారులు, ముఖ్యంగా ఉన్నతాధికారులు నరకం చూపిస్తున్నారు. ఉద్యోగులకి బానిసల్లాగా మమ్మల్ని చూస్తున్నారు. ఈ విధానం మార్చుకోవాలి. ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి ఓ నిర్ణయం చేసింది. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని రద్దు చేయాలని, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు చేపట్టాలని చెప్పి వివిధ పత్రికల్లో వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. మంత్రిమండలి కూడా నిర్ణయం బయటకు ప్రకటించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలని పెద్ద ఎత్తున ఈ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పోరాడి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలని వెనక్కి పంపించి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఈపీఎస్, ఈఎఫ్ఐ డబ్బులు కూడా కట్టకుండా దిగమింగే పరిస్థితి ఈ రాష్ట్రంలో కోకల్లలైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందులో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో కూడా ఈ సంఘటనలు ఉన్నాయి. పెద్ద ఎత్తున సర్వశిక్ష అభియాన్లో కానీ, ఏబీ మోడల్ స్కూల్లో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్, ఈఎస్ఐలను పెద్ద ఎత్తున మోసం చేసే పద్ధతిలో ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయి. జరజాపుపేట సాధన యువజన సంఘం అధ్యక్షులు పోలుబోతు దుర్గాప్రసాదరావు మొదటిసారి రక్తదానం చేసి నేటికి 17 ఏళ్లు పూర్తయి 18వ వసంతంలో 65వసారి రక్తదానం చేస్తున్న నేపథ్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మహారాజా బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలుబోతు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 30 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారని అన్నారు. ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణారావు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా యువత స్వచ్ఛందంగా రక్తనిధి కేంద్రాలకు వెళ్లి రక్తదానం చేసి సమాజంలో మీ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేస్తూ ఉంటే రక్త నిధి కేంద్రాల్లో కొరత అనేది ఎప్పటికీ రాదు. అయితే రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని మన ఈ రక్తనిధి కేంద్రానికి 8 యూనిట్స్ ఉన్నాయి.
మరియు ఆ 8 మందికి అన్ని బ్లడ్ బ్యాంక్స్ కూడా మన ఇది కేంద్ర ఆసుపత్రి నుంచి అందించాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేయించుకునే ప్రతి రోగి కూడా ఉచితంగా రక్తాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలు సమాజానికి సేవ చేయాలన్న దృక్పథంతో ఈ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేసి ప్రభుత్వ రక్తనిధి కేంద్రాన్ని బలోపేతం చేస్తారని అందరినీ కోరుకుంటున్నా. 2008 సంవత్సరంలో రెండు నెలల్లో నేను ఫస్ట్ టైం బ్లడ్ డొనేషన్ చేయడం అనేది మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ 3 మంత్స్కు బ్లడ్ డొనేషన్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పటికీ ఆరోగ్యవంతంగా ఉంటున్నాను. జర్జాపేటలోనే కాకుండా చుట్టుపక్కల విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి ఎవ్రీ 3 మంత్స్ బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నాతో పాటు ఇప్పటికి 3000 మంది కొత్త డోనర్లను తయారు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని NGOs ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్లో ఎక్కువగా బ్లడ్ ప్యాకెట్స్ అనేవి ఎక్కువగా అవసరం పడతాయి. కాబట్టి గర్భిణీలకి వాళ్ళకి అవసరం పడినప్పుడు చాలామంది హెల్ప్ చేస్తున్నారు. కానీ ఇంకా నీడ్ అనేది మన జిల్లాలో ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి విరుదుగా అందరూ వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ బ్యాంకుల్లో వెళ్ళి బ్లడ్ అనేది డొనేట్ చేస్తారని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను 65సారి రక్తదానం కూడా చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన ట్యాక్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను వెంటనే రద్దు చేయాలని ఏపీ ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ చేశారు. డిఎన్ఆర్ అమర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ఎన్నికలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఫిబ్రవరి 24 నుండి జరుగు శాసనసభ సమావేశాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 4న రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులు నిరసన ధర్నాలు చేసి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు తెస్తామని, వాహన మిత్ర 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారన్నారు. జీవో నెంబర్ 21, 31 రద్దు చేస్తామని, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని, చదువుతున్న డ్రైవర్ పిల్లలకు స్కాలర్షిప్స్ మంజూరు చేస్తామని హామీలు ఇచ్చారన్నారు. డ్రైవర్లకు ప్రమాద, వ్యక్తిగత చంద్రన్న బీమా పాలసీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అమలు చేస్తామని, టాటా మ్యాజిక్ వ్యాన్లు, కార్లు, జీప్లకు రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చారన్నారు. 8 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదని ఆరోపించారు. వ్యాన్లు, ఆటోలు కొనుక్కొని ఫైనాన్షియల్ మీద కొనుక్కొని ఇన్సూరెన్స్ కట్టుకొని చాలా బాధలు పడి తిప్పుతుంటే దీని మీద ప్రభుత్వం జీవోలు తేవడం కానీ, అలాగే వీళ్ళ మీద చాలా లేనిపోని అన్నీ కూడా ఆర్టీఓ గారు కానీ పోలీసు వారు కానీ చాలా ఇబ్బంది పెట్టి వీళ్ళు ఎక్కడ వ్యాపారం చేయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద భారీ ఎత్తున వచ్చే నెల 4వ తారీఖు నుంచి కూడా విజయనగరంలో ఆటోలు, మ్యాక్సీ క్యాబులు అలాగే తగ్గినన్నీ కూడా చేసి ఈ ప్రభుత్వం తాలూకు విధానం మీద భారీ ఎత్తున మేము కార్యక్రమం చేసి ఆ మహాసభ కూడా విజయనగరంలో పెట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ తప్పుడు నిర్ణయం చేద్దాం దాన్ని విరమించుకున్నాక మేము పోరాటం చేసాను సాధించుకుంటామని విజయనగరం ఏఐటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర జాతీయ రహదారుల మీద ఉన్నటువంటి టోల్ గేట్లకి అనుసంధానంగా రాష్ట్ర R&B రోడ్డుల్లో టోల్ గేట్లు పెట్టి చిన్న వాహనాల నుంచి కూడా మినిమం ఫీజులు వసూలు చేయడానికి కార్యాచరణ పూనుకుంది. దానికి పేరు కూడా PPP అనేటువంటిది ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేటువంటి పేరుతో ఇవాళ నిలువు దోపిడీకి ప్రభుత్వం పూనుకుంటుంది. ఈ ప్రతిపాదనని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వాహనాల ఫిట్నెస్కి సంబంధించి ఇప్పటికే ఫిట్నెస్ చేయాలనుకుంటే గవర్నమెంట్ ఫీజుతో పాటు వెనకాల అదనంగా డబ్బులు తీసుకొని ఫిట్నెస్ చేస్తున్నారు. ఈ ఫిట్నెస్లు కూడా చేయనీకంట ఇవాళ ప్రైవేటు బడా కంపెనీలకి అనుమతులు ఇచ్చారు. దీనివల్ల స్క్రీన్లో పెడతారట. స్క్రీన్లో టైర్లు బాగుండి, ఇంజిన్ బాగుండి, సీట్లు బాగుండి, టాప్ బాగుంటే ఎఫ్సీ చేస్తారు, లేకపోతే చేయమని చెప్పేసి వాళ్ళ వాహనాలు తిరిగి పంపించేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రతిపాదన ఇప్పటికే దేశంలో సుమారు 5-6 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అది విఫలమైంది, అది ఎక్కడా సక్సెస్ కాలే. కానీ అలాంటి సక్సెస్ ఆటో
సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు చేయడం జరిగిందని ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ ఏ శ్రీరామ్మూర్తి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన విజయనగరం పట్టణానికి చెందిన తెన్నేటి సీతాదేవి అనే 103 సంవత్సరాల వృద్ధురాలను ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగిందన్నారు. ఆమె ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడిందని, దీంతో ఆమెకు మక్క ఎముకలు విరిగిపోయాయని చెప్పారు. ఆమెకు చేసిన ఆపరేషన్ విజయవంతమైందని అన్నారు. మా హాస్పిటల్లో రీసెంట్గా ఒక 100 ఇయర్స్ పెద్ద ఆవిడని తీసుకొని వచ్చారు. ఆవిడకి మక్కలో ఇరిగిపోయింది. అయితే ఆవిడకి తిరిగి ఆపరేషన్ చేసి 48 అవర్స్లోనే ఆవిడని కూర్చోబెట్టి పూర్తిగా నార్మల్ స్టేజ్ చెప్పడం జరిగింది. చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక నా దగ్గర తీసుకొస్తారు కాళ్ళు ఇరిగిపోయిందని. బాబు వయసు అయిపోయింది కదా, ఆపరేషన్ పనికిరాదు కదా అని తీసుకెళ్ళి మూల పడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వయసుతో సంబంధం లేదు. ఆవిడ ఆరోగ్య పరిస్థితి, ఆవిడ గుండె పరిస్థితి కరెక్ట్గా ఉంటే తిరిగి మనం ఆపరేషన్ చేసి ఆ మనిషికి స్వస్థత చేకూర్చవచ్చు. కాబట్టి ఈ విజయనగరంలో ఈ ఆర్థోపెడిక్ సర్జన్గా నా లైఫ్లో ఫస్ట్ టైం 103 ఇయర్స్ ఆవిడకి ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రజలందరూ ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా వృద్ధులైన తండ్రిదండ్రులను వదిలేయకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఆపరేషన్కి రండి. ఒకవేళ ఆరోగ్యశ్రీలు మీకు అవ్వదు అంటే మన సత్యసాయి ట్రస్ట్ ద్వారా నేను ఆపరేషన్స్ ఇలాంటి కేసులు చేయడానికి నేను ముందుంటాను. నాకు ఆల్రెడీ 37 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విజయనగరం. మీ అందరి యొక్క ప్రేమ అభిమానం వల్ల నేను ఇలా ఉన్నాను. కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వచ్చే ఉగాది నాటికి ప్రారంభిస్తామని చెబుతున్న నేపథ్యంలో అలా ఉచిత బస్ ప్రయాణం అమలు చేయడం వలన ఆటో కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగతా అశోక్ ఆరోపించారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. తెలంగాణలో మహిళలు ఉచిత బస్ ప్రయాణం ప్రకటించిన విధంగానే ఏపీలో కూడా అమలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం చేయడం వలన ఆటో కార్మికులు ఎన్నో కష్టాలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఉచిత బస్ ప్రయాణం అమలు విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరాలోచించాలని కోరారు. మన చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని అయితే ఇంతవరకు అమలు చేయలేదు. కానీ ఉగాది నుంచి ప్రారంభిస్తాం, ఉగాది నుంచి అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈవేళ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది దాన్ని ఎంతవరకు ఆచరణకు సాధ్యం అవుతుంది అనేది ముఖ్యమంత్రి గారు ఒకసారి మరి పునరాలోచన చేయాలి. ఒకవేళ అది కానీ వస్తే ఈవేళ ట్యాక్సీ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కానీ ఇలా చాలామంది ఆటోలపైన అంటే ఆ ఉపాధితోనే బ్రతుకుతున్నటువంటి కుటుంబాలని పోషించుకుంటున్నటువంటి ఈ డ్రైవర్లందరూ కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళ ఉపాధి పోయే పరిస్థితి ఉంది. అంటే ఈవేళ ఒక పక్క డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిపోయి, ఒక పక్క గ్రీన్ ట్యాక్స్ అని, టోల్ ట్యాక్స్లని, అలాగే రకరకాలటువంటి ఫీజులతో ఆటో కార్మికులపైన ఈ చిన్న ఈ మ్యాక్సీ క్యాబ్ కానీ ట్యాక్సీల పైన కూడా వీళ్ళపైన విపరీతమైనటువంటి బాధుడు ఉంది. ఆ బాధుడితో ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చినటువంటి డబ్బులు అటు ఒక పక్క ఆర్టీఓలో, లేకపోతే ఒక పక్క కేసులని, ఒక పక్క గ్రీన్ ట్యాక్స్లని, ఒక పక్క డీజిల్ కానీ పెట్రోల్ రేట్లు వీటి చెల్లించుకోగా ఇంటికి తీసుకెళ్లేది చాలా తక్కువే తీసుకెళ్తున్నారు. ఇవాళ డబ్బులు అప్పులు చేసి ఇంట్లోని భార్య మెడలో పుస్తులు తాకట్టు పెట్టుకోనో, లేకపోతే అప్పుగా తీసుకొచ్చి ఫైనాన్సుల మీద ఆటోలు ఈ ట్యాక్సీలు తీసుకొచ్చి నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారు? వాళ్ళ ఉపాధి ఏమిటి? కనీసం వాళ్ళకి సంబంధించి ఏమైనా రాయితీలు ఇచ్చేటువంటి ఆలోచన ఉందా లేదా? ఇవేవీ లేకుండా ఈవేళ ఆటోలు అంటే వీటి మీదే బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉపాధి కొట్టకుండా వాళ్ళందరి పరిస్థితిని ఒకసారి ఆలోచించి ఈ ఉచిత ఫ్రీ బస్సు, మహిళలకి ఫ్రీ బస్సు అనే దాని మీద మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరొకసారి పునరాలోచన చేయాలని ఈవేళ ఏఐటీసీగా మేము కోరుతున్నాం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కన్నతండ్రునే కడతీర్చిన కసాయి, గాజుల రేగ హత్య కేసును ఛేదించిన పోలీసులు.
బూడిద పాలైన కోట్ల రూపాయలు, కళావిహీనంగా కళ్యాణ మండపం. నిరుపయోగంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపంపై వాజీ ప్రత్యేక కథనం. ఆటో డ్రైవర్లకు, మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి డిమాండ్ చేసిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.